అసలు పూరి జగన్నాథుని ఆలయంలో ఏం జరుగుతుంది, ఎంత నిధి ఉంది, అసలు ఎన్ని గదులున్నాయి, ఈ రహస్య గదులు ఏంది, వీటి రహస్యం ఏందని సూక్ష్మంగా పరిశీలన చేద్దాం. ఇప్పటి వరకు పూరి జగన్నాథుని ఆలయంలో 2 గదులను తెరవడం జరిగింది. ఆ 2 గదులలో ఉన్న ఆదాయాన్ని, నిధులను చెంగడ ఆలయానికి, సమీపంలో ఉన్న చెంగడ ఆలయానికి తరలించి అక్కడ వాటి విలువ కట్టే ప్రయత్నం చేస్తుంది ఒరిస్సా ప్రభుత్వం. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, 3వ గది ఏదైతే రత్న భాండాగారంగా అందరూ చెప్తున్నటువంటి ఈ రత్న భాండాగారాన్ని అక్కడి అధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు, ఆలయ అధికారులు అన్ని రకాల పర్మిషన్లతోనే తాళం వెళ్ళకపోవడం వల్ల తాళం పగలగొట్టి 3వ గదిని ఓపెన్ చేయడం జరిగింది. 3వ గదిని ఓపెన్ చేసిన తర్వాత అందులో నుంచి గబ్బిలాలు రావడం, అలాగే ఉండడం, చెమ్మ తడి ఉన్నది గది అంతా. దానివల్ల అందులో ఉన్న నిధిని తీసుకొచ్చి ఆలయంలోని పూల మండపంలో పెట్టడం జరిగింది. ఈ మొత్తం నిధిని కౌంట్ చేసిన తర్వాత పూరి జగన్నాథుని ఆదాయం ఎంత, 1000 కోట్లలో ఉందా, లక్షల కోట్లలో ఉందా, 100 కోట్లలో ఉందా అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ గదులు గత 46 సంవత్సరాలుగా తెరవలేదని చెప్పి కూడా ఆలయానికి సంబంధించిన ప్రముఖుల నుంచి వస్తున్న వార్త. గత 46 సంవత్సరాలుగా పోగు చేసిన ఈ నిధి భాండాగారాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు, ఒరిస్సా రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఆలయ నిధి వివరాలనేవి వెల్లడించబోతున్నారు అతి తొందరలోనే.